కొన్ని సబ్జెక్టులో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లోనే ఉంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ప్రజా ప్రతినిధుల యొక్క అభ్యర్థనని, ఈ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష మా ఉమ్మడి జిల్లాకి విశ్వవిద్యాలయం లేదు అని భావించి పదంలోకి తీసుకెళ్లడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ప్రియ మిత్రులు, ప్రియ గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మన నియోజకవర్గానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే వారితో పాటు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీహరి గారు, సంపద ఉన్న ఈ జిల్లాకి ఇచ్చినందుకు ఈ రెండు జిల్లాల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరపున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, సాధించుకున్న ఈ తెలంగాణని ఆనాటి ప్రధానమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ప్రభుత్వానికి కనీసం ఆ ప్రధానమంత్రి గారికి జ్ఞాపకార్థకంగా ఒక్క స్కీము పేరు పెట్టకపోవటము ఆనాటి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏందో మనకి చాలా స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది. 60 సంవత్సరాల కలను ఆకాంక్షని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడ ప్రాంతానికి పెట్టుకోవడం అంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం. మొట్టమొదట 69లో తెలంగాణ ఉద్యమానికి